కేసులు పెడితే AK-47 అవుతా కౌశిక్ రెడ్డి హెచ్చరిక. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా విమర్శించారు. నా మీద కేసులు పెడితే నేను AK-47 అవుతానంటూ నీ కేసులకు ఎవరు భయపడరు రేవంత్ రెడ్డి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎక్స్ట్రాషన్ కేసులో తనను టార్గెట్ చేశారని చెబుతూ రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ల నుంచి 20% కమిషన్ తీసుకోవడం ఎక్స్ట్రాషన్ కాదా అని ప్రశ్నించారు. వరంగల్ సీతక్క ఇసుక దందా, కడియం శ్రీహరి పేదల భూములు దక్కించుకోవడం లాంటి వ్యవహారాలను వెలుగులోకి తీసుకొస్తానని ఆయన అన్నారు. రేపు ప్రెస్ మీట్ లో ఆధారాలతో సహా నిజాలు బయట పెడతానని, ఇది ఎవరు ఊహించిన రీతిలో ఉంటుందంటూ ఆయన అన్నారు. తనకు బెయిల్ వచ్చేలా సహకరించిన బీఆర్ఎస్ లీగల్ టీం కు కౌశిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్న వాడిని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేటువంటి లేదని తెలియజేస్తాం. ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్క దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారు నడుపుతుంది ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్. బిడ్డ మీ బట్టలిప్పుతా రేపు మొత్తం శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీ అందరు కూడా ధన్యవాదాలు.